ప్రవీణ్ పగడాల్ గారు కోట్లు సంపాదించాడు, ప్రేమను ప్రకటించాడు. శత్రువు కోపంతో మండిపడుతున్న నవ్వుతూ సమాధానం ఇచ్చాడండి పాపం ఆయన. శత్రువు విమర్శతో కోపంతో మాట్లాడుతుంటే ప్రేమతో చిరునవ్వుతో జవాబిచ్చిన వ్యక్తి ఆయన. దేవుని రాజ్యం స్థాపించబడాలి భూమి మీద, దేవుని పని జరగాలి భూమి మీద. దేవుని పని జరగట్లేదు, దేవుని పిల్లలు మౌనమైపోయారు. అనేక మందిని లేపాలి, బైబిల్ కాలేజీలు కట్టాలని తన భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఆఫ్టర్ ఒక సామాన్య మానవుడుగా బుల్లెట్ మీద వస్తున్న ఒక వ్యక్తిని కావాలని చంపేసి మతోన్మాదులు ఎంత మాయం చేశారండి. ప్రియులారా, ఒక్క ప్రవీణ్ పగడాల్ గారిని చంపితే నా దేవుడు లక్షల మంది ప్రవీణ్ పగడాల్ గారిని పుట్టిస్తాడు. చప్పట్లు పట్టాలి. ఈ క్రైస్తవ ప్రపంచానికి అంతం లేదు. దేవుని పని ఎవరు ఆపగలరండి? దేవుని పని ఎవరు ఆపగలరు? దేవుని పని ఆపే శక్తి ఏ రాజ్యానికి లేదు, ఏ రాజుకు లేదు. ఆయన పని ఎవరు ఆపుతారు? యేసయ్య తన పని ముగించిపోయాడు, ప్రారంభమైంది ఆయన పని.